생각나 고요. 야, 오이. 오늘 로또 밖에서 생각나 고요. 야, 오이. 오늘 로또 밖에서 하나를 오. 생각나 고요. 야, 오이. 오늘 로또 생각나 고요. 야, 오이. 오늘 로또 생각나 고요. 야, 오이. 오늘 로또 ఇటు రవీంద్ర భారతి కానీ ఇటువైపు అసెంబ్లీ ప్రాంగణం కానీ లేదంటే పబ్లిక్ గార్డెన్స్ అటువైపు పోలీస్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా పరిసర ప్రాంతాల చుట్టూ అంతా కూడా ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. బండి సంజయ్ని ఈటల రాజేందర్ను మిగతా నాయకులను పోలీసులు చేసినప్పుడు కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర తోపులాట, తీవ్ర వాగ్వాదము, తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీసుల లాఠీ చార్జీలు, పోలీసుల తోపులాటలు, కార్యకర్త తోపులాటలు మొత్తం మీద కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు, కొంతమంది హాస్పిటల్లో చేరారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ కార్ఖానా పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉంచగా ఈటల రాజేందర్ను నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ ఇద్దరి అంటే వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ముఖ్య నేతలను ఉంచిన పోలీసులు తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తా ఉన్నారు. మరో పక్కన బీజేపీ నాయకులు అంటే బండి సంజయ్ని, ఈటల రాజేందర్ను ప్రశాంతంగా ధర్నా చేస్తున్నటువంటి అంటే దీక్ష చేస్తున్నటువంటి నాయకులను పోలీసులు కావాలని రెచ్చగొట్టి అరెస్ట్ చేసి కార్యకర్తలను గాయాల పాలు చేసి వాళ్ళ నానా బీభత్సం సృష్టించిన పోలీసుల తీరు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయడానికి బీజేపీ పార్టీ పిలిపించింది. జిల్లాలలో, మండల కేంద్రాలలో, రెవెన్యూ డివిజన్ ప్రాంతాలలో మొత్తంగా ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలను, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను తగలబెట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పుడిప్పుడే జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాలలో కూడా బీజేపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ తీరును పోలీసుల దమనకాండ నిరసిస్తూ కొంత అంటే నిరసన కార్యక్రమాలను నిరసన ప్రదర్శన చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టారు. మరోవైపు రేపు రాష్ట్ర గవర్నర్ కలిసేందుకు బీజేపీ నాయకులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ ఏదైతే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కొంత టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి కొంత కసరత్తు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వం విఠల్ అంటే గతంలో టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేసినటువంటి సి విఠల్ నేతృత్వంలో 9 మంది కమిటీని వేశారు. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా రేపు గవర్నర్ ను కలవబోతున్నారు. గవర్నర్ ను కలిసి టీఎస్పీఎస్సీలో జరుగుతున్నది ఏంటి, అలా ఎలా ఉండాలి, టీఎస్పీఎస్సీ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి,
టిఎస్పిఎస్సి ఎందుకు రాజకీయ సంస్థకు రాజకీయ పార్టీకి జేబు సంస్థగా మారింది అనే విషయాన్ని కూలంకషంగా వివరించేందుకు ఒక సుదీర్ఘమైనటువంటి వినతి పత్రం కూడా ఇచ్చేందుకు పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. వాస్తవానికి ఈ రోజే గవర్నర్ కలవాలనుకున్నప్పటికీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ నిర్ణయాన్ని రేపటికి చేసుకున్నారు. మరోవైపు రేపు అంటే ఈ ఈ టిఎస్పిఎస్సి వ్యవహారాన్ని, టిఎస్పిఎస్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, పేపర్ లీకేజ్ అంటే వరుసగా 5 పేపర్లు 6 పేపర్లు లీక్ అయినాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను కూడా టిఎస్పిఎస్సి రద్దు చేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నిటికీ కారణం అంటే అసమర్థ నాయకత్వము, అసమర్థ ప్రభుత్వం. వీటి వల్లనే జరుగుతున్నది. యువకుల జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతోటి రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతుంది. వాళ్ళను నిరంతరం అంటే చదువుల పుస్తకాలకు పరిమితం చేసి మిగతా విషయాలను దృష్టి పెట్టకుండా, ప్రభుత్వ వైఫల్యం మీద దృష్టి పెట్టకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళను నిర్జీవులుగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పి బీజేపీ తన ఆగ్రహంతో ఉంది. దీని విషయంలో అంటే టిఎస్పిఎస్సి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు. అవసరమైతే జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లాలి. కేంద్ర హోంమంత్రి కానీ కేంద్ర అంటే విజిలెన్స్ కమిషనర్ కు కేంద్రంలో ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పాలి దీనికి సంబంధించి అని కూడా నిర్ణయించారు. ఇక్కడ కూడా విజిలెన్స్ కమిషనర్ కలవాలి, విజిలెన్స్ కమిషనర్ ఇవ్వాలి. తర్వాత డీజీపీ కలిసి మరోసారి వినతి పత్రం సమర్పించాలి. ఆ తర్వాత అవసరమైతే మరోసారి గవర్నర్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి గవర్నర్ అయినా కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేసి అక్కడి నుంచి దర్యాప్తు సంస్థను కొంత కార్యాచరణకు దిగే విధంగా కృషి చేయాలని కోరేందుకు కూడా బీజేపీ ఒక ప్రణాళికను సిద్ధం చేసి మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి బండి సంజయ్ అరెస్ట్ ను కేంద్ర నాయకత్వం కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు స్పష్టం అవుతా ఉంది. ఇటు బండి సంజయ్ అరెస్ట్ ను అటు తరుణ్ చుక్ తో పాటు పలువురు నేతలు అంటే కేంద్రంలోని శివప్రసాద్ వీళ్ళందరూ కూడా ఖండించారు. దీనికి సంబంధించి అంటే ప్రశాంతంగా నిరసన వ్యక్తం అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అంటే ప్రజల్లో తెలియజేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశాంతంగా వచ్చిన దీక్షను పోలీసుల ప్రయోగంతో దాన్ని హింసాత్మకంగా మార్చి పలువురికి గాయాలయ్యే విధంగా చేసి సివిల్లో ఉన్నటువంటి పోలీసులతో దాడులు చేయించి కార్యకర్తల మీద, నాయకుల మీద నానా బీభత్సం సృష్టించడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహిళా మోర్చా నాయకులు కూడా కొంత ఆందోళన కార్యక్రమానికి అంటే బీజేపీ మహిళా మోర్చా నాయకులు కూడా కొంతమంది ఆందోళన కార్యక్రమానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కాసేపట్లో వాళ్ళు కూడా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని పార్టీ తప్పుపడుతుంది. సంజయ్ అరెస్టు మాకేం ముఖ్యం కాదు. అరెస్టులు చేయడము, జైల్లోకి వెళ్ళడము, మేము లాఠీ దెబ్బతనం మాకేం కొత్త కాదు. మేము విద్యార్థి దశ నుంచి ఉద్యమాల నుంచి పుట్టిన బిడ్డలము. మాకు పోలీసులు అదిరింపులు బెదిరింపుతో ప్రభుత్వం మమ్మల్ని అంచివేస్తా అంటే కుదరదు. మేము ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేందుకు, యువతకు న్యాయం జరిగే విధంగా ప్రజలకు న్యాయం జరగాలి, యువతకు ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలి అనే లక్ష్యంతో పోరాటం చేస్తాము. ఈ పోరాటంలో ఎంతవరకైనా తెగిస్తాం అని చెప్పేసి బీజేపీ నాయకులు స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే కృష్ణమూర్తి కొంతమంది జర్నలిస్టులకి అదేవిధంగా కెమెరామ్యాన్లకి స్పృహ తప్పి పడిపోయారు. సైఫుల్లా అనే మోర్చా మైనారిటీ ప్రధాన కార్యదర్శి కూడా సైఫుల్లా పడిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్లారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి దాడుల్లో దాదాపుగా 10 మంది వరకు కార్యకర్తలు గాయపడ్డట్టుగా మనకున్న సమాధానం, ఇప్పటి వరకు వస్తున్న సమాధానం. ఇంకా కొంతమంది ఏంటంటే ఏదో సుమ్మసిల్లి పడిపోయారు కాబట్టి పక్కా తీసుకెళ్లి సఫర్యాలు చేసి నీళ్ళు దాపిచ్చి ఇంటికి తీసుకెళ్దాం, లేకపోతే ఏదో నీడ కూర్చోబెడదామని కొంతమంది ప్రతినిధులు వాళ్ళు ఇంకా కోలుకున్నారా లేదా అనే విషయాన్ని తెలుసు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యాలయానికి సమాచారం వస్తా ఉంది. ఎంతమంది ఇప్పటి వరకు సమాచారం ప్రకారంగా 10 మంది ఈ సైఫుల్లా అనే మైనార్టీ మోర్చా కార్యదర్శిని సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అతని కేర్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కేర్ హాస్పిటల్ చికిత్స చేస్తున్నా తెలుస్తా ఉంది. మరోవైపు నిన్న స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో, సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 6 వ్యక్తులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ దళిత మోర్చా కార్యకర్తలు గాంధీ హాస్పిటల్ ధర్నా చేస్తే వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేసిన సంఘటనలు కనిపిస్తుంది. అంటే పోలీసులు ఎక్కడెక్కడ దౌర్జన్యం చేస్తున్నారు, మమ్మల్ని కావాలని అంటే బీజేపీ కార్యకర్తలను భయపెట్టి బెదిరించి వాళ్ళ లాఠీ దెబ్బల రుచి చూపించి పార్టీకి అంటే బీజేపీ చేసిన పోరాటాలకు దూరం చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. తన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుంటుంది. పోలీసులు ఈ వ్యూహంలో అనవసరంగా చిక్కుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బందులు భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉన్నాయని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు. వాళ్ళు థ్యాంక్ యూ కృష్ణమూర్తి.